హాయ్ అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకుంటున్నారా? అసలు కాదండి, ఇవన్నీ న్యాచురల్వే. ఇవి చక్రం మల్లెపూల మొగ్గలతోనే చేశాను. మధ్యలో ఉన్నది మాత్రం రోజ్ ఫ్లవర్. వాటి గురించి కంప్లీట్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పూర్తి డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. మా పాపకి ఇప్పుడు నేను రాధా గెటప్ కోసం కాటుకతోని ఫ్లవర్ డిజైన్ లాగా పెట్టాను ఫస్ట్ అయితే. తర్వాత ఇట్లా స్టోన్ స్టిక్కర్స్తోని పెళ్ళిబొట్టు లాగా పెడుతున్నాను. ఎందుకంటే ఆ తిలకం చిన్న పిల్లలకి పెట్టద్దు అంటారు కదా, అందుకే అది పెట్టట్లేదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత కళ్ళకి ఐలైనర్ పెట్టాను. అది పెట్టడం కంప్లీట్ అవ్వగానే ఫ్లవర్స్తో చేసిన మాలలు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేశాను. కమ్మలు మాత్రం ఎలా పెట్టానో మీకు డౌట్ ఉంటుంది కదా, అది మాత్రం డబుల్ టేప్ ఉంటుంది కదా, దాంతో పెట్టి అతికించాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ ఇలానే కాకుండా మంగళ స్నానాలప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాప లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా బాగుంది కదా ఈ లుక్ మాత్రం. మీకు ఈ లుక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.